ఇప్పుడు మనం చూసే పాదం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడిది. సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తున్నప్పుడు రావణాసురుడితో పోరాడిన జటాయువు రెక్క విరిగి పడిపోయిన ప్రదేశం ఇది. జటాయు ఎర్త్ సెంటర్ అనే పేరుతో వర్కల నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట ఈ ప్లేస్. ఈ ప్లేస్ని చేరుకోవాలంటే మనం ట్రెక్కింగ్ చేసి వెళ్ళొచ్చు కొండ మీదకి, లేదా ఇలా కేబుల్ బ్రిడ్జ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సీతమ్మ తల్లిని కాపాడడానికి రావణుడిని అడ్డుకున్న జటాయువుని రావణుడు ఒక రెక్క విరిచేశాడంట. ఆ రెక్క విరిచినప్పుడు ఈ ప్లేస్లో జటాయువు పడిపోయి రామ రామ అని స్మరిస్తూ ఉందంట. సీతమ్మ జాడను రాముడికి ఎలాగైనా తెలియజేయాలని తుది శ్వాస వరకు వేచి ఉన్నాడంట జటాయువు. అటువైపుగా వచ్చిన రామచంద్రుడు జటాయువు పరిస్థితి చూసి జటాయువు తన ఒళ్ళో పెట్టుకొని జరిగిన సంఘటన మొత్తం తెలుసుకున్నారంట. సీతమ్మ జాడను రాముల వారికి తెలుపగానే జటాయువు